మరికొన్ని గంటల్లో 20,224 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. 2024 ఏడాది భారత క్రికెట్ అభిమానులకు మిశ్రమ సంవత్సరం అని చెప్పవచ్చు. ఒకవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐపీసీ ట్రోఫీని గెలుచుకుంది. ముఖ్యంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను టీమిండియా ముద్దాడింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ ట్రోఫీని భారత్ జట్టు గెలుచుకుంది. మరోవైపు తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పలు ద్వైపాక్షిక సిరీస్లను కూడా భారత్ సొంతం చేసుకుంది. అయితే మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో ఓటమితో ఏడాదికి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఇకపోతే 2025లో కూడా టీమిండియా చాలా బిజీగా ఉండబోతుంది. 2025 చాలా ప్రత్యేకం కానుంది. 2025 ఏడాదిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి 7 మధ్య సిడ్నీలో జరగనుంది. దీని తర్వాత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో భారత్ ఆడనుంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ముందు 2 జట్లతో టీమిండియా వన్డే సిరీస్లో ఆడనుంది. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడనుంది. భారత మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఆ తర్వాత వేసవిలో ఐపీఎల్ సందడి ఉంటుంది. మార్చి 14 నుంచి మే చివరి వరకు షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. టీమిండియా అర్హత సాధిస్తే ఈ మ్యాచ్లో ఆడుతుంది. అక్టోబర్లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ద్వైపాక్షిక సిరీస్లు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జరగనున్నాయి. ద్వైపాక్షిక సిరీస్లలో భాగంగా భారత జట్టు 13 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.